ప్రసన్నాయిపల్లి ఎల్ఆర్జీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 10th క్లాస్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించిన అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీం, ఎల్ఆర్జీ ప్రిన్సిపల్ బొంతు ప్రసాద్. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రసన్నాయిపల్లిలోని ఎల్ఆర్జీ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులను అనంతపురం మేయర్ వసీం అభినందించారు. విద్యార్థినులకు శాలువ, పూలమాలలతో సన్మానించారు. పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, విలువలతో కూడిన విద్య అందించడంలో ఎల్ఆర్జీ పాఠశాల ముందు వరుసలో ఉంటుందన్నారు. 10 ఫలితాల్లో పాఠశాల మండలంలో మొదటి స్థానంలో రావడం గర్వకారణమన్నారు. పాఠశాలకు చెందిన 86 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 85 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కావటం గొప్ప విషయమన్నారు. గతంలో ఇక్కడ చదివిన వారు నేడు ఉన్నత స్థాయిలో ఉన్నారని, వారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు రాణించాలని సూచించారు. తాను కూడా ఇదే పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నానని తెలిపారు. పాఠశాలలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతానని కలలో కూడా అనుకోలేదన్నారు. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ బొంతు ప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు అనంతపురం నగరంలో ఎల్ఆర్జీ హై స్కూల్లో 10th క్లాస్ గొప్పగా సాధించిన తర్వాత నిన్నటి రోజు నా ఫాదర్ గారు నాకు ఫోన్ చేసి, మీరు ఎల్ఆర్జీ స్టూడెంట్, నాకు ఖచ్చితంగా ఈరోజు వచ్చి వీళ్ళకి సన్మానం చేస్తే వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి కదా, సరే వస్తానని చెప్పి రావడం జరిగింది. ముందుగా ఎల్ఆర్జీ స్కూల్ స్టాఫ్కి, అదేవిధంగా ప్రిన్సిపల్ గారికి అందరికీ నా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎల్ఆర్జీ స్కూల్ అంటేనే ఒక డిసిప్లైన్కి పేరు. విద్యతో పాటు డిసిప్లైన్ ఏదైనా స్కూల్ ఉందంటే కదా ఎల్ఆర్జీ స్కూల్ కంటే నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నేను కూడా దాదాపుగా ఈ స్కూల్ వదిలిపెట్టి 25 years అయింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అదే డిసిప్లైన్తో, అదే విద్యతో, అదే పిల్లలందరూ కూడా మంచి మార్క్స్ సాధిస్తున్నారంటే కూడా దీని వెనకాల ఫాదర్ గారు కానివ్వండి, ఎల్ఆర్జీ స్కూల్ స్టాఫ్ కానివ్వండి, పిల్లల తల్లిదండ్రులు కృషి ఎంతైనా ఉంది కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. 61 years నుంచి ఈ స్కూల్ని నడిపిస్తున్నారంటే కూడా దీని వెనకాల ఎంతో కృషి ఉంటుంది. సామాన్యమైన విషయం కాదు. ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ వచ్చేసినాయి, అనేక విధాలుగా ఎన్నో స్కూల్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎల్ఆర్జీ స్కూల్కి ఇప్పుడు కూడా ఆ స్ట్రెంత్ని తీసుకుంటూ, స్టాఫ్ని మెయింటైన్ చేసుకుంటూ, ఫాదర్ కానివ్వండి, ఇక్కడ స్టాఫ్ అందరూ ప్రతి ఒక్కరూ కేవలం ఇక్కడ ఉన్న డిసిప్లైన్, ఇక్కడ ఉన్న ప్లే గ్రౌండ్ కానివ్వండి, మంచి అట్మాస్ఫియర్, స్కూల్ అట్మాస్ఫియర్ బాగుంటుంది. విద్యతో పాటు విలువలతో కూడిన విద్యను ఇక్కడ అందిస్తారు కాబట్టి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న విషయం కూడా మీ అందరికీ తెలుస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈరోజు అయితే దాదాపుగా 86 members అపియర్ అయిన 10th క్లాస్లో 99% 10th క్లాస్ని సాధించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు 591 marks స్కోర్ చేశారు చెప్పడం జరిగింది. స్కూల్ ఫస్ట్గా 591 marks అవుట్ ఆఫ్ 600 రావడం జరిగింది. చాలా మందికి 582, 575, అనేక మందికి ఇక్కడ మంచి మార్క్స్ కూడా సాధించడం జరిగింది. వీరందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే విద్యార్థులు మంచి మార్కులు సాధించినారో వాళ్ళందరూ ప్రతిభావంతులు, మార్కులు సాధించకపోయిన వాళ్ళు కూడా ప్రతిభావంతులే. మీరు మార్కులు రాలేదని చెప్పి కూడా ఏం ఫీల్ అయ్యే అవసరం లేదు. ఇంకా ఇంటర్ ఉంటుంది, డిగ్రీ ఉంటాయి, మీకు బీటెక్ కానివ్వండి, మెడిసిన్ ఏం చదవాలన్నా కూడా దాంట్లో కూడా మీరు సాధించుకోవచ్చు. ఇప్పుడు ఏ విధంగా మీరు క్రమశిక్షణతో ఏ విధంగా అయితే మీరు మార్కులు సాధించారో రాబోయే రోజుల్లో కూడా ఇది కీలకం. ఇంటర్ కానివ్వండి, నెక్స్ట్ మీరు అండర్ గ్రాడ్యుయేట్ ప్రాసెస్ ఏ వెళ్తావు కూడా ఈ 4, 5, 6 years మీరు కష్టపడి చదువుతుంటా రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా మీ తల్లిదండ్రులు మీరు అందరికీ ఒక హ్యాపీగా తల్లిదండ్రులు చూడగలుగుతారు. మీ తల్లిదండ్రులకు మీరందరూ కూడా హ్యాపీగా పెట్టొచ్చు. వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా కృషి చేసి ఈ 4, 5, 6 yearsలో మీరు ఎటు పరిస్థితుల్లో ఎక్కడ ఏ విధమైన చెడు అలవాట్లు కానివ్వండి ఎక్కడో పోకోకుండా కేవలం చదువు, క్రమశిక్షణ, తల్లిదండ్రుల మాట విని, మీ స్టాఫ్, మీ స్కూల్ టీచర్స్ మాట విని ముందుకెళ్తే కన్నా మీ భవిష్యత్తు బాగుంటుంది తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం నన్ను పాల్పంచుకుంటూ ఫాదర్ గారికి, ఎల్ఆర్జీ స్కూల్ అందరికీ నేను పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఎవ్రీబడి, ఈరోజు మేయర్ సార్ గారు మాతో ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు మేయర్ సార్ గారు కూడా మా పూర్వ విద్యార్థి కాబట్టి మా ఫలితాలను తెలుసుకున్న తర్వాత ఈ సంవత్సరం 10వ తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులను అభినందించడానికి ఇక్కడ రావడం జరిగింది. అంతేకాకుండా వారితో పాటు మా పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా
ఈ యొక్క అనంతపురం ప్రాంతంలో ఈ రాప్తాడ్ ఏరియాలో మా ఎల్ఆర్జి పాఠశాల అనేది ఒక బ్రాండ్గా ఉంది. నేను కూడా రెండవసారిగా ప్రిన్సిపల్గా బాధ్యతలు కొనసాగిస్తున్నాను. నాకు తెలిసిన వాటుగా చాలామంది ఈ యొక్క స్కూల్ నుండి పదవి పూర్తి చేసి బయటికి వెళ్ళి వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు దేశాల్లో స్థిరపడి ఉన్నారు. అంతేకాకుండా ఈ విశాలంగా ఉన్నటువంటి ప్రాంగణంలో ఎంతోమంది వాళ్ళ అనుభూతిని పొంది ఇప్పుడు ప్రతి కుటుంబంలో కూడా ఈ యొక్క అనంతపురంలో స్థిరంగా ఉన్నారంటే చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సరం మా విద్యార్థులు వారి యొక్క 10వ తరగతి పరీక్షల్లో ఫలితాలను చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. 86 మంది హాజరైన తర్వాత 85 మంది పూర్తిగా పాస్ అయి ఉన్నారు. హైయెస్ట్ 591 మార్కులు మనం పొంది ఉన్నాం. వారితో పాటు 38 మంది పైగా 500 మార్కులు సాధించి ఉన్నారు. ఈ యొక్క సందర్భంలో ప్రిన్సిపల్గా మా పాఠశాల సిబ్బందితో పాటు ఎంతో సంతోషించడానికి గర్వకారణంగా ఉందని తెలియపరుస్తున్నాను.